కవిత చిట్ చాట్ లో సంచలనమైన విషయాలను బయటపెట్టింది. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన నోటీసులు వచ్చాయని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చింది. దాంతోపాటు కేటీఆర్ కు సంబంధించిన వాళ్ళందరి ఫోన్స్ ని కూడా ట్యాప్ చేశారు సంతోష్ రావు అని చెప్పి సంచలనమైన కామెంట్స్ చేసింది. మొత్తం మీద అయితే చిట్ చాట్ లో ఇంకా చాలా విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తుంది. మనం చూస్తే కనుక పార్టీకి సంబంధించి పార్టీని భ్రష్టు పట్టించడానికి, పార్టీ పగ్గాలను చేతికి తీసుకోవడానికి హరీష్ రావు అలాగే దాంతోపాటు సంతోష్ రావు వీళ్ళిద్దరూ కృషి చేస్తున్నారు. వీళ్ళిద్దరూ అదే ప్రయత్నంలో నన్ను బయటికి పంపించారు. అలాగే గతంలో చూసుకుంటే విజయశాంతి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, రఘునందన్ కావచ్చు, ఇలా చాలామంది నేతల పేర్లు కూడా బయటపెట్టారు. కొంతమంది పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా చెప్పారు. వాళ్ళ పేర్లను అయితే ఎక్కువ బయట పెట్టలేదు. ఓన్లీ ఒక పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించి ఏదైతే సంతోష్ రావు తన ఫ్రెండ్కి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం కానీ, అలాగే ఇక్కడ మోకిలాలో ఒక ప్రాజెక్టుని పెట్టడం, 750 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు కోట్లకి కోట్లు ఎలా సంపాదించారు, మా నాన్నకు అసలు కోట్లు సంపాదించే ఉద్దేశమే లేదని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటి సంచలనమైన విషయాలు చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు చిట్ చాట్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది.